రెడ్డి గారు, పిఆర్టీయు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమలాకర్రావు గారు, రాజిరెడ్డి గారు, ప్రసాదరావు గారు, మీ అందరికీ అనేక గ్రామాలలో అనేక స్కూళ్ళల్లో ఈ డిబేట్ని చూస్తున్నటువంటి కరస్పాండెంట్లకి, పేరెంట్స్కి, టీచర్లకి, మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. పెద్దలు చాలా సవివరంగా అనేక విషయాన్ని స్పృశించడం జరిగింది. నారాయణ రెడ్డి గారు ముఖమాట లేకుండా ఇప్పుడున్న ఈ సందర్భంలో కలెక్టివ్గా ఆలోచించాలి తప్ప, బ్రాడ్గా ఆలోచించాలి తప్ప సంకుచితంగా ఆలోచించే సందర్భం కాదు అని. అది అక్షరాల సత్యమైన మాట. చెప్పడం ఒక మాటే కావచ్చు కాక, ఆ మాట ఎంత ఎఫెక్ట్ ఉంటుందో, ఆ మాట వల్ల ఎన్ని రకాల పరిణామాలు ఉంటాయో అవన్నీ కూడా మనం చూసిన వాస్తవం. బాధ అనిపించే అంశం ఏంటంటే, ఇలాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కొంత శాస్త్రబద్ధంగా కలెక్టివ్గా అన్ని దేశాలు కూడా ఒక నిర్ణయాన్ని రావాల్సిన అక్కడ ఉన్నది వాస్తవం. అట్లీస్ట్ దేశం లెవెల్ అయినా కూడా మన పరిస్థితిని బట్టి ఒక నిర్ణయాన్ని రావాల్సిన అక్కడ ఉన్నది. కానీ ఇక్కడ ఏమైపోయింది, ఈ బిగినింగ్లో నాకంటే ఎక్కువ నారాయణ గారి వయసు ఉన్నది, ప్రసాదరావు గారు లాంటి పెద్దలు ఉన్నారు. నేనే 50 ఏళ్ళ చరిత్రను చూసినా నాకంటే ఇంకొక 20-30 ఏళ్ళ చరిత్ర ఎక్కువ చూడవచ్చు. కానీ ఇలాంటి పరిస్థితి ఇప్పుడు చూడలేము మనం. ఎందుకంటే చాలాసార్లు విన్నాం మనం, ఈ కరోనా వైరస్ వచ్చిందని తెలియగానే అనేక పత్రికలు చరిత్రను రాసినాయి. 1918లో ఒక పాండమిక్ సిచ్యువేషన్ వచ్చింది. అంతకంటే ముందు 100 సంవత్సరాల క్రితం మళ్ళీ ఒకటి వచ్చింది. 1600 సంవత్సరాలు కూడా వచ్చింది. స్పానిష్ ఫ్లూ రూపంలో అని చెప్పి రకరకాల మనం రాసింది. ఒక 10-12 సంవత్సరాలు వెనుకపోతే మనం కూడా కొన్ని చూసినాం. ఇక్కడ రాకపోవచ్చు కానీ ఎబోలా లాంటి వైరస్, మెర్స్ లాంటి వైరస్, సారి లాంటి వైరస్ కేసులు ఎట్లా ఇబ్బంది పెట్టినాయో ఇంతకంటే ఎక్కువ ఇబ్బంది పెట్టినాయి వాస్తవంగా. కానీ ఆనాడు ఈ ప్రచారం లేదు. ఎందుకో కానీ ఇది చైనా దేశంలో బిగిడి కాగానే వాళ్ళ ఆర్భాటం, వాళ్ళ ప్రివెంటివ్ మెజర్స్, వాళ్ళ యొక్క కమిట్మెంట్, వాళ్ళ యొక్క ప్రిపేర్నెస్ అదంతా చూసినప్పుడు చాలామంది ప్రపంచంలో చాలా దేశాలు చాలామంది అనుకున్న మాట ఏంటంటే, ఇది చైనా కాబట్టి ట్యాకిల్ చేయగలిగింది, మరో దేశం అయితే శవాల గుట్టలే ఉండేటువంటి చర్చ జరిగింది. అందులో ముఖ్యంగా భారతదేశం లాంటి దేశం, వెనుకబడ్డ ఆఫ్రికన్ కంట్రీస్ లాంటి దేశాలు ఎట్లుంటాయో అన్నటువంటి భావన ఉండే. అంతకంటే దారుణంగా మళ్ళీ బాధించిన, భయపెట్టిన అంశం ఏంటంటే, ఇది రానే వచ్చింది అమెరికాకి. యూరోపియన్ కంట్రీస్ ఎంటర్ అయ్యి అక్కడ జరిగిన పరిణామాలు ఎన్నో మళ్ళీ నేను చెప్పాల్సి అక్కర్లేదు. దేశ అధ్యక్షులే కన్నీరు మున్నీరయ్యి, ఓ దేవుడా నన్ను కాపాడమని చెప్పి వేడుకునేటువంటి పరిస్థితి చూసినప్పుడు వాస్తవంగా ప్రపంచంలో ఉన్న ప్రజానికం అంతా కూడా ఒకటే అనుకుంటాం, బతికి ఉంటే బల్సాకు తినవచ్చు, కానీ మనిషి బతకడం ఇంపార్టెంటు, ఈ డబ్బు కాదు, ఈ అంతస్తు కాదు, చదువు కాదు, ఇవన్నీ కాదు అని చెప్పి ఆ పరిస్థితి వచ్చింది. ఇక్కడ అగ్రరాజ్యం లాంటి అమెరికా ఇవాళ బైడెన్ గారు అనేక మందితో హెల్త్ డిపార్ట్మెంట్లో ఫోర్త్ ఫ్రంట్లో ఉండి
వాళ్ళ ప్రాణాలను పనంగా పెట్టి ఏ సర్వీసెస్ ఇచ్చిందో వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు భావోద్వేగానికి గురై N95 మాస్కులు లేక, పీపీ కిట్లు లేక, సర్వీస్ చేసే నాదులు లేక, శవాన్ని తీసే మనిషి లేక, శవాన్ని తీసుకురాని ముందుకు రాని కుటుంబ సభ్యుల ఆర్తనాదాల మధ్య ఎంత భయంకరంగా, ఎంత బాధాకరంగా అనుభవించిందో ఇవాళ కూడా పేపర్లు వచ్చింది. మళ్ళీ ఇవాళ మనకు యూరోప్ లాంటి కంట్రీస్లో సెకండ్ వేవ్ రూపంలో పెద్ద ఎత్తున అక్కడ భయపడుతున్నాయని చెప్పే వార్తలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇవన్నిటి నేపథ్యంలో తప్పకుండా తలపడాయిస్తున్నమాట వాస్తవం. ఈ రిస్క్ ఎవరు తీసుకోవాలి, ఈ సాహసం ఎవరు చేయాలి, చేస్తే ఏమైందో అన్నటువంటి భావన ఉంటుంది. అన్నిటికంటే మీరు చెప్పినట్టుగానే అన్నిటికంటే బాధ అనిపించేటువంటి అంశం ఏంటంటే, ఒకవేళ ప్రోయాక్టివ్గా పాజిటివ్గా రియాక్ట్ అయ్యి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అప్పుడప్పుడు లాభాలు కూడా జరగవచ్చు, నష్టాలు కూడా జరగవచ్చు. లాభం వచ్చినా నష్టం వచ్చినా కలెక్ట్గా తప్పపట్టని పరిస్థితి వచ్చినప్పుడు మీరు నిజంగా నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మనలాంటి దేశాలు మనం చూసినాం, అధికారంలో ఉన్నవాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకుంటే దానికి ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళు ఏదేమైనా వ్యతిరేకించాలనే కాన్సెప్ట్ ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అయినా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా అనేక సందర్భాల్లో అనేక రకాల ప్రొయాక్టివ్ నిర్ణయం తీసుకున్నాం. మేము తీసుకోకుండా నేను మీరు చూసుంటారు. ప్రిపేర్నెస్, తెలంగాణ ప్రిపేర్నెస్ జరుగుతున్న సందర్భంలో మాకు ఒకటే అనిపించింది, ఇప్పుడున్న ఈ పరిస్థితులలో ప్రజలకు కావాల్సిన మొట్టమొదటి మందు ధైర్యం మందు కావాలని చెప్పినాను. మీకు గుర్తుండాలి. దీనికి వ్యాక్సిన్ లేదని చెప్తున్నారు, దీనికి మందు మాకు లేదని చెప్తున్నప్పుడు మరి దీనికి ఏం మందు కావాలనేటువంటి చర్చ జరిగినప్పుడు మొట్టమొదటిసారి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చిన, దీనికి కావాల్సిన మొట్టమొదటి మందు ధైర్యం మందు కావాలని చెప్పాను. ఎన్నెన్ని బాధలు చూసినామో, ఎన్నెన్ని పేపర్ల వార్తలు చూసినామో, ఇప్పుడు నేను ఆ జోలికి పోను. అనేక కేసులకి, అనేక ఆర్తనాదాలకి, అనేక రకాల వినకూడని సంగతికి సజీవ సాక్ష్యం లేదు. ఎంతెంత బాధ అనిపిస్తుందంటే, అసలు కుటుంబ సభ్యులు రారు, కుటుంబ సభ్యులు డెడ్ బాడీ తీసుకుపోవడానికి ముందుకు రారు, కుటుంబ సభ్యులు ఐడెంటిఫై చేసుకొని బాడీ ఏందో అంటే రారు. చివరికి మేమే ఫోటోగ్రాఫ్లు తీసి, మేమే ట్యాగులు వేసి శవాలను భద్రపరిచి ఎవరు రాకపోతే మేమే కాలేజ్ చేసిన సందర్భాలు లేదు. అది చెప్పుకుంటే గంటలు చెప్పినా, రోజులు చెప్పినా ఒడవని బాధ ఉంటుంది. మనం ప్రవచిస్తూ ఉంటాం రక్త సంబంధమని, మనం మాట్లాడుతూ ఉంటాం మానవ సంబంధాలని. రక్త సంబంధాలు మట్టకలిసిపోయినాయి, మానవ సంబంధాలు మట్టకలిసిపోయినటువంటి స్థితిని మనం మొట్టమొదటిసారి చూసినాం. అందువల్ల ఇట్లాంటి ఈ పరిస్థితులలో డెఫినెట్గా నేను వ్యక్తిగతంగా మాత్రం భావిస్తున్నాను, ఇంకా మనం భయపడి మనం ఆర్థికంగా చిక్కుకోవాల్సక్కర్లేదు. ఒకటి, ఇంకా మనం భయపడి జ్ఞానానికి దూరంగా ఉండాల్సక్కర్లేదు. రెండవది, ఇంకా మనం భయపడి ఇట్లే ఉంటే కనుక ఇది ఎప్పుడు ఎండైతో తెలియనటువంటి ఒక అయోమయ పరిస్థితి మధ్య. మీకు తెలుసు నాకంటే ఎక్కువ DNA వైరస్, దానికి ఇంపాక్ట్ ఎట్లుంటుంది, దానికి ఎట్లా వ్యాక్సిన్ వస్తాయి, RNA వైరస్ ఎట్లా ఉంటుంది, దానికి ఎట్లా వ్యాక్సిన్ వస్తుంది, ఆ వ్యాక్సిన్ ఎంతవరకు పనిచేస్తుంది ఇప్పుడు నేను డిబేట్ చేయలేను. ఇక్కడ చెప్పాల్సింది శాస్త్రవేత్తలు కాబట్టి, బాధ్యత వాళ్ళకే ఉంటుంది కాబట్టి, ఏ దేశంలో ఏ వైరస్ ఉందో, ఏ దేశంలో దాని పొటెన్షియల్ ఏందో, ఏ దేశంలో మనుషుల యొక్క ఆ ఇమ్యూన్ సిస్టమ్ ఏందో నాలాంటి వాడు చెప్పక్కర్లేదు. అది తప్పకుండా శాస్త్రవేత్తలు చెప్పాల్సి అక్కర్లేదు. కానీ బాధ అనిపించే ఒక అంశం ఉన్నది. ఇవాళ రాకెట్ సైన్స్ యుగం అని చెప్పేటువంటి ఈ యుగంలో, జీనోయుగం అని చెప్పేటువంటి ఈ యుగంలో మరి సంవత్సరం గడిచినప్పటికి కూడా ఇంత ఫాస్ట్గా రీసెర్చ్ జరిగిన 1000 కోట్ల రూపాయలు పెట్టబడ్డా కూడా ఇంకా దానికి సొల్యూషన్ 100% వచ్చే పరిస్థితి లేదనేది ఇవాళ మన కళ్ళ ముందు సత్యం కూడా. ఇప్పటికి కొన్ని వైరస్లు HIV ఇప్పటికీ దానికి వ్యాక్సిన్ లేదు. HIV ఇప్పటికి వ్యాక్సిన్ లేదు. అది RNA వైరస్ అది. దాన్ని ఎప్పటికప్పుడు మ్యూటేట్ అవుతుందని
షేప్ మార్చకూడదని, వ్యాక్సిన్ ఇచ్చినా కూడా మళ్ళీ ఏమైందని ఇంట్లో రకరకాలు. దీనికి ఒక్కటే నేను వ్యక్తిగతంగా భావిస్తా ఉన్నాను. నేను డాక్టర్ని కాదు, శాస్త్రవేత్తని కాదు, కానీ దీనికి ఒకటే ఒక సొల్యూషను, దీన్ని తట్టుకునే శక్తి నిర్మాణం చేసుకోవడం తప్ప మనిషికి ఇంకొక మార్గం లేదని మాత్రం నేను భావిస్తా ఉన్నాను. దానికి మన ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, దానికి మన జీవన విధానం కావచ్చు, అది ఏముందో నేను చాలాసార్లు చెప్తాను. నేను నిజంగా దేవుణ్ణి నమ్మను, నేను దేవుణ్ణి నమ్మను ఎప్పుడు. కానీ ఎక్కడ ఎవరు దిక్కు లేకపోతే దేవుడే దిక్కు అన్నట్టుగా 135 కోట్ల జనాభా కలిగి ఇన్ని వైవిధ్యాలతో కూడినటువంటి ఈ దేశం ఇవాళ హెల్త్ విషయంలో మనం ఎక్కడున్నామో నేను చెప్పాల్సి అక్కర్లేదు. ఈ దేశం మన ప్రిపేర్నెస్ ఏందో నేను చెప్పాల్సి అక్కర్లేదు. కానీ అలాంటి దేశంలో ఇవాళ ఎదిగిన అమెరికా, ఎదిగిన యూరోపియన్ కంట్రీస్ కన్నీళ్లు కార్చినాయి పాలకులు. కానీ ఇక్కడ మాత్రం కొద్దిమంది కుటుంబాలు కన్నీళ్లు కార్చొచ్చు కాక, కొన్ని బాధ ఉండొచ్చు కాక, కానీ అంత హోల్గా నిలబడింది ఇలా తట్టుకునే తప్ప ఈ దేశం ఎక్కడ భయపడలే. వాస్తవం చెప్పాలి. దట్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ కంట్రీ. ఇవాళ మనకు హాఫ్ బాయిల్డ్ ఎగ్ తినే అలవాటు లేదు, మనకు హాఫ్ బాయిల్డ్ చికెన్ తినే అలవాటు లేదు. మన సాంప్రదాయంలోనే, మన ఫుడ్ హ్యాబిట్స్లోనే మనం అప్పుడప్పుడు వస్తూ ఉంటే వార్తలు, నీ ఇంట్లోనే ఉంటుంది పోపుల పెట్టే, అదే నీ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ పెంచుతుందని చెప్తూ ఉంటాం. ఇలా ఆయుర్వేదం గురించి మనం మాట్లాడకపోవచ్చు కాక, మనం ఇలా అల్లోపతి గురించి మాట్లాడుతుండొచ్చు కాక, కానీ మనకి ఎక్కడో ఒక తట్టుకునేటువంటి శక్తి ఉన్నది. ఆ తట్టుకునే శక్తి మా డాక్టర్తో మాట్లాడుతున్న రకరకాలు చెప్పిండు. నేను ఆ జోలికి పోను, ఎందుకంటే అది కాంట్రవర్సీ అవుతుంది కాబట్టి. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, ఎంత వేదన అనుభవించిందో మానవాళి. అసలు లక్షల మంది 1000 కిలోమీటర్ల ప్రయాణం చేసి నేను చనిపోతే నాకంటనే పొందబెట్టేటువంటి భాగ్యం కలగాలని, నా కన్న వాళ్ళు ముందట చనిపోయేటువంటి భాగ్యం కలగాలని ఎంత వేదన అనుభవించిందో నేను మళ్ళీ గుర్తు చెప్పలేదు. కానీ ఇవాళ మాత్రం కుదుట పడ్డది. కొంత ధైర్యాన్ని సంతరించుకుని ఒక్కటే ఒకటి చెప్పగలను నేను. ఇవాళ మనం 5 ఇయర్స్లో పిల్లలకి ఎంత తట్టుకునే కెపాసిటీ ఉంటుంది, 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఎంత ఉంటుందో నాకు తెలియదు. కానీ ఒక్కటి మాత్రం సత్యం ఏంటంటే, పెద్ద మనుషులకి కొంత ఇబ్బంది ఉండొచ్చు. ఆ పెద్ద మనుషులలో కూడా లూజు బాడీ ఉండేవాళ్ళు, ఎండమొక్కలు చూడని వాళ్ళు కొంతమంది కావచ్చు, అసలు వెంటిలేషన్ లేనటువంటి, ఎయిర్ ఫ్లో లేనటువంటి వాళ్ళు కనుక నేను చూసిన ఎవరెవరు చనిపోయింది, ఎట్లా చనిపోయింది అనేది మా దగ్గర డేటా ఉంది, నా దగ్గర అవగాహన ఉంది. కానీ నేను బయటికి చెప్పలేదు. కానీ ఎక్కువ మట్టికి ఎవరు చనిపోయిందంటే లూజ్ బాడీ ఉన్న వాళ్ళు చనిపోయింది చూసిన నేను, ముసలి వాళ్ళు చనిపోయి చూసిన నేను, నెగ్లెక్ట్ చేసే వాళ్ళు చనిపోయి చూసిన. కానీ అప్రమత్తంగా ఉన్న వాళ్ళు మాత్రం చనిపోయింది గుర్తుపెట్టుకో. సో రేరుగా కొద్దిమంది నేను ఫైల్ వాళ్ళు కదా, కొద్దిమంది నేను బలాటిని కదా, కొద్దిమంది నాకేమైతే అని చెప్పేటువంటి వాళ్ళు చూసిన తప్ప అంత హోల్గా ఏ మనిషి అయితే అప్రమత్తంగా ఉండడం, ఏ మనిషి అయితే వెంటనే ఇవాళ డాక్టర్ కన్సల్ట్ చేసుకొని కొంత ట్రీట్మెంట్ తీసుకోవడం, వాళ్ళు మాత్రం ఇక్కడ 99% బతికి పట్టగట్టేందుకు వాళ్ళు ఇక్కడ మన లేవు. ఇవాళ నేను అంటున్నా, ఇవాళ మీరు ఒక ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మీరు ఇక్కడ ఎగ్జిబిషన్ పెట్టింది, ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పి పెట్టింది. డెఫినెట్గా కొంత మార్పు వచ్చింది. మనం చూస్తా ఉన్నాం ఇలా ఫుడ్ మీద కొంత అవేర్నెస్ వచ్చింది, చిన్నోళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితి వచ్చింది. అది ఆల్రెడీ జరిగిపోయింది. రెండవది ఒకటి జరిగింది, ఏ శాస్త్రవేత్త చెప్పకపోయినా, ఏ టీచర్ సూచన ఇవ్వకపోయినా, ఏ ఇంట్లో ఆ ఇల్లు అదొక ఆయుర్వేద హాస్పిటల్గా మారిపోయిన మాట వాస్తవం. వాళ్ళ కాలంలో అది వచ్చేసి. మూడవది ఇవాళ హైజీన్గా ఉండేటువంటి సిస్టమ్, సబ్బుతో కడుక్కోవడం కానీ, శానిటేషన్తో చేతులు కడుక్కోవడం కానీ, ఇంటికి పోగానే మళ్ళీ స్నానం చేసే పద్ధతి కానీ ఆల్మోస్ట్ అన్నీ వచ్చినాయి. ఇవి మాత్రమే తప్పకుండా మంచి ఫుడ్ హ్యాబిట్స్ కావచ్చు, మంచిగా హైజీనిక్ ఉండే పద్ధతి కావచ్చు, ఉన్న ఇంట్లో కనీసం లైట్ పడేటువంటి, గాలి పోయేటువంటి వాతావరణం కావచ్చు, కొంత నీట్గా ఉండేటువంటి పద్ధతి కావచ్చు, వాటితో పాటుగా తప్పకుండా కొంత మనం ఇంతకుముందు చెప్పినామో అవన్నీ కనుక పాటిస్తే తప్పకుండా దీన్ని మనం జయించేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఇంకా నేను ఇంకొక లెక్క కూడా మా దగ్గర ఉంది, ఇప్పుడు చెప్తే తప్పవుతుంది. ఎక్కడ పోయినా ప్రతిరోజు తెలంగాణ రాష్ట్రంలో 1000 మంది చనిపోతారు. ఈ దేశంలో
ఈ రాష్ట్రంలో ఈ కోవిడ్ వచ్చిన తర్వాత ఆ మరణాల సంఖ్య తగ్గిపోయింది. ఆ మరణాల సంఖ్య తగ్గిపోయింది. ఎక్కడ పోయినాయో తెలియదు. ఇవాళ ఫస్ట్ టైం ఈ ఇయర్లో, అంతకుముందు మీకు ఎప్పుడు తెలుసు, డెంగీ వచ్చిన తర్వాత సీజన్లో ఎన్ని వేల మంది చనిపోయేదో నేను కొత్తగా ఆరోగ్య శాఖ మంత్రి అయిన తర్వాత మొత్తం రాష్ట్ర మంత్రి వచ్చాను. ఈసారి మలేరియా జ్వరాలు లేవు, ఈసారి డెంగ్యూ జ్వరాలు లేవు, ఈసారి కేసులు తక్కువ, ఈసారి న్యూమోనియా కేసులు తక్కువ. ఉంటే ఇవాళ ఈ వైరస్లో కొంతమంది చనిపోయింది అన్న హోల్గా లెక్క తీసినప్పుడు మరణాల సంఖ్య కూడా తగ్గినమాట వాస్తవం. మరణాల సంఖ్య తగ్గింది. కాబట్టి నేను ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి గారు అనేక సార్లు వారు ఇప్పటికి ఒక మాట వారి అంతరంగా చెప్తున్నా, అరే భయపడితే ఎట్లయితే అంట. ఇంత కోవిడ్ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మా ప్రగతి భవన్లో 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో మీటింగ్లు అయినాయి తప్ప ఎక్కడ కూడా మీటింగ్ పెట్టకుండా భయపడి లేము. మీరు చూసిండు, నాలాంటి అయితే మనం భయపడితే మనం ఇంట్లో పడుకుంటే ఇంకా ఆగమైతే అని చెప్పి మేమైతే డైరెక్ట్ పేషెంట్ అయిన పోయిన సందర్భాలు ఉన్నాయి, హాస్పిటల్ వెళ్ళిన సందర్భాలు ఉన్నాయి. మంత్రులు అనేక శవాలు పట్టుకపోకపోతే కూడా మేము ఉండి దగ్గర ఉండి ఇచ్చే సందర్భాలు ఉన్నాయి. ఇవాళ నేను ప్రత్యక్షంగా చూసిన నా పక్కకున్న డ్రైవర్కి వచ్చింది, నేను ఐసోలేషన్లో పోలేదు. నా ఎన్నుకున్న గన్మెన్కి వచ్చింది, నా ఐసోలేషన్లో పోలేదు. నా మొత్తం నా ఛాంబర్లో ఉంటుంది నా పేషెంట్ ఉంటుంది 10 మందికి వచ్చింది ఒకరోజు, కానీ నేను ఐసోలేషన్లో పోలేదు ఉన్నా. అర్థం ఏంటంటే అట్లా అని ఇది వైరస్ సోకడానికి ఏం లేదు. తప్పకుండా వైరస్, అనేక రకాల వైరస్ ఉన్నాయి మనకి, అనేక రకాల వైరస్ ఇప్పటికే మన ఇయర్లో సీజన్ వచ్చిందంటే ఒక ఈ సీజన్కి ఇది వస్తుంది, ఈ సీజన్కి ఇది వస్తుంది, జలం వస్తుంది తప్పకుండా, జ్వరం వస్తుంది తప్పకుండా, సంవత్సరం 2 సార్లు అనేటువంటి ఏదైతుందో ఎప్పుడో ఇది కూడా సీజన్లో ఏ సీజన్లో ఎట్లా వ్యాపిస్తుంది, ఎట్లా అది మళ్ళీ ఉక్కిరిపిక్కిరి చేస్తుందని మనకు ఆల్రెడీ సమాచారం ఉంటుంది. కాబట్టి నాకు తెలిసి సెకండ్ వేవ్ ఏదైతే బయట చెప్తా ఉన్నారో అంత ఇంపాక్ట్ ఈ దేశంలో లేకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరీ ముఖ్యంగా తెలంగాణలో ఉండకపోవచ్చు అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ మనకు తగ్గుముఖం పట్టినాయి ఎక్కడ కూడా. ఇవాళ మీకు ఒకటే నేను అష్యూరెన్స్ ఇస్తున్నా, ఎవ్రీ డే 50,000 టెస్టులు చేస్తుంది తెలంగాణ రాష్ట్రం మొత్తం. గుర్తుపెట్టుకోండి, పైసలు డబ్బులు భయపడుతుంది. ఎన్ని కోట్లైనా ఖర్చు పెడదాం, ప్రతి మనిషిని కాపాడుకుని ప్రయత్నం చేద్దామని. మీకు తెలుసో తెలియదో, ఇవాళ మా ఆశా వర్కర్, ఆమె పెద్ద చదువు రాకపోవచ్చు కాక, కానీ మా ఆశా వర్కర్ ఇవాళ డీల్ చేస్తుంది కోవిడ్ పేషెంట్తో. ఆమె తెలియదు కోవిడ్ పేషెంట్ కాదని, ఆమె తెలియదు ఒక వైరస్ ఉందని తెలియదు లేదని, కానీ ట్యాకిల్ చేస్తాము. మా ఆశా వర్కర్ ట్యాకిల్ చేస్తాము. మా సబ్ సెంటర్లో ఉన్న నర్సులు ట్యాకిల్ చేస్తూ ఉన్నారు. ఇవాళ హాస్పిటల్లో ఉంటుండే మా మామూలు పేషెంట్ కేర్ వర్కర్స్ కావచ్చు, శానిటరీ వర్కర్స్ కావచ్చు చేస్తాం. ఇవాళ మీకు ఇంకొక మాట కూడా చెప్తున్నాను, ట్రాఫిక్లో పోతా ఉన్న ఈ మధ్యకాలంలో కుటుంబ సభ్యులు కూడా వచ్చి మాట్లాడిపోయే పరిస్థితి వచ్చింది. కుటుంబ సభ్యులు కూడా పేషెంట్ దగ్గర ఉండే పరిస్థితి వచ్చింది. అంటే మొన్న ఏదో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఎన్ని రకాల మార్చిందంటే, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ అనేక సార్లు మార్చుకున్నది. మార్చిన దాన్ని పాజిటివ్గా అర్థం చేసుకోవడం, ఎందుకంటే ఇది కొత్తది కాబట్టి అనుభవం వస్తుంటే మార్చుకున్నది. ఐసీఎంఆర్ అనేక సార్లు గైడ్లైన్స్ ఇచ్చింది. మీకు ఒక్క ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. మేము కొత్తగా ఈ కోవిడ్ పాజిటివ్ పేషెంట్స్ వచ్చినప్పుడు ఎవ్వరికి సింటమ్స్ లేదు, 99% సింటమ్స్ లేదు. వాళ్ళు అంటున్నారు మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చి పెట్టిందని, వాళ్ళు అంటున్నారు మాకేమైందని, వాళ్ళు అంటున్నారు మేము ఆరోగ్యంగా ఉన్నామని. కానీ కోవిడ్ పాజిటివ్ పేషెంట్ మాకు ఐసీఎంఆర్ ఫస్ట్ గైడ్లైన్స్ 14 రోజులు గడిస్తే తప్ప మళ్ళీ టెస్ట్ చేయాలి. 14 రోజులు గడిచిన తర్వాత టెస్ట్ చేసాం, మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఇట్లా 100 ఉన్నాయి, పాజిటివ్ వచ్చింది. పాజిటివ్ వచ్చిన తర్వాత మళ్ళీ వారం రోజులు చేయాలి, వారం రోజులు మళ్ళీ చేసాం, మళ్ళీ పాజిటివ్ వచ్చింది. ఒకరికైతే 35 రోజుల తర్వాత కూడా పాజిటివ్ వచ్చింది. అప్పుడు నాకు అనిపించింది, నేను సీఎం గారు వాళ్ళు లెక్కేసి ఇచ్చిన. ఆ లెక్క ఏంటంటే ఇంతమంది పేషెంట్కి ఇట్లా వస్తారు, ఇట్లా రిలీజ్ అవుతారు, ఇంతమంది ఉంటారని చెప్పి నేను లెక్కేసి ఇచ్చిన. ఒకసారి లెక్క తప్పింది. ఏమైందా, ఇంకా ఇంతమంది పోతారు, ఇంతమంది ఈ 14 రోజుల పేషెంట్సే ఉండాలి కదా, ఎందుకు ఇంతమంది పేషెంట్ ఉన్నారు అని చెప్పారు. అంటే ఇవాళ ఉంటే ఇవాళ 14 days చెప్పకపోతే ఎంతమంది పేషెంట్ ఉన్నారు, పాజిటివ్ పేషెంట్ ఉన్నారు, వాళ్ళు మాత్రమే ఉండాలి. నేను అడిగింది ఏంటంటే, సార్ ఇది లెక్క తప్పింది అని. ఏం లెక్క తప్పిందంటే, సార్ 28 days తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది, 35 days తర్వాత కూడా పాజిటివ్ వస్తుంది. మరి ఏందో అర్థమైతే లేదు. కానీ నేను ఒక మాట అడిగినయ్యా, ధైర్యం చేసి కేంద్ర ఆరోగ్య మంత్రి గారిని అడిగినాను, అయ్యా మీరు మంత్రాన్ని మర్చిపోండి, నేను కూడా మంత్రాన్ని మర్చిపోతున్నాను. ఎనీ వైరస్ కెన్ సస్టైన్, ఏ వైరస్ అయినా బాడీలో ఏ రోజు ఉంటుందని మీరు చెప్పినప్పుడు
14 రోజులు అని మీరు చెప్పిండ్రు, మరి 35 రోజుల తర్వాత కూడా ఎందుకు పాలసీ వస్తుంది ఆన్సర్ చెప్పండి చెప్పండి. సమాధానం లేదు, ఎందుకంటే అనుభవం లేదు కాబట్టి. అట్లా ఒక 2 వీడియో కాన్ఫరెన్స్ వల్ల గట్టిగా వచ్చేస్తే వారు అన్నారు, అప్పుడు ఐసీఎంఆర్ గైడ్లైన్స్ ఇచ్చేస్తే ఎనీ పేషెంట్ 10 days కనుక ఉంటే హాస్పిటల్లో వరుసగా 3 రోజులు కనుక ముందు 3 రోజులు సిమ్టమ్స్ లేకుండా కనుక ఉంటే వితౌట్ టెస్ట్ ఇంటికి పంపించమని చెప్పుకోండి. ఎక్కడ 30 రోజులు ఎక్కడని ఇవాళ కూడా మొన్న చిరంజీవి గారు నాకు ఏమి లేదు పాజిటివ్ వచ్చింది నేను మళ్ళీ చేసుకున్నా అంటే మేము చాలా ఇవాళ చెప్పాల్సి వస్తుంది. అసలు ప్రైవేట్ ల్యాబ్స్కి ఇవ్వద్దని చెప్పి మీరు భావించారు. ఎందుకంటే ఇది మామూలు కాదు. పోగానే ఎక్కడ రక్తం శాంపుల్ తీసుకొచ్చుకొని టెస్ట్ చేసినట్టు ఉండదు, ఎక్కడ స్ఫుటం టెస్ట్ తీసుకొచ్చి తీసినట్టు ఉండదు, ఎక్కడ ఇళ్ళ మూత్రం పట్టుకొని చేసినట్టు ఉండదు. మీరు కొన్ని సిస్టమ్స్ కావాలని చెప్పి మేము చాలా రోజులు ఆపగలిగినాం. కానీ విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చిన తర్వాత విచ్చలవిడితనం పెరిగిన తర్వాత అనేక దిక్కుల 4,000 రూపాయలు టెస్ట్, 5,000 రూపాయలు టెస్ట్. పోనీ ఒకసారి వచ్చిన తర్వాత నెగిటివ్ వచ్చిన తర్వాత రాదా అంటే తెల్లారి రావచ్చు. ఏమైనా బీపీ చెక్ చేసుకుంటే 6 నెలల దాకా ఉండదని, ఏమైనా హార్ట్ పేషెంటా సంవత్సరం దాకా మళ్ళీ రాదని, ఇది 24 hours మళ్ళీ వ్యాపించవచ్చు, అవర్స్లో వ్యాపించవచ్చు. అనేక రకాల ఇబ్బంది జరిగింది. ఇవాళ మాత్రం మీకు ఒక్క అస్యూరెన్స్ ఇస్తున్నా, మా పిఎస్సి స్థాయి మా సబ్ సెంటర్ స్థాయిలో కూడా కిట్లు ఉన్నాయి. మీ అవసరం అంటే మీ స్కూల్లో కూడా మీరు టెస్ట్ చేయించేటువంటి కెపాసిటీ మాకు ఉన్నది. రెండవది ఇవాళ ఆ టెస్టులు కూడా ఫస్ట్ వచ్చినప్పుడు మాకు ఒక్కొక్క టెస్ట్ 3,000 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇవాళ అంత ఖర్చు కూడా లేదు, తగ్గిపోయింది తెలియదు. ఇవాళ అన్నీ ఉత్పత్తి చేస్తామని 200 రూపాయలకి కిట్ దొరుకుతామని, ఇవాళ 400 రూపాయలకే 500 రూపాయలకి ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసి వచ్చింది. నిన్ననే సవరణ చేసినాం. ఇవాళ ఆర్టీపీసీఆర్ టెస్ట్ కనుక కావాలనుకుంటే ర్యాపిడ్ టెస్ట్ అయితేనేమో జస్ట్ మీ దగ్గరనే కొనుక్కొని మీరే టెస్ట్ చేసుకునే ఆస్కారం ఉంటుంది. దానికి ఇంకో శాస్త్రవేత్త అక్కర్లేదు, డాక్టర్ కూడా అక్కర్లేదు. కాబట్టి అది వాటి చాలా సింపుల్ టెస్ట్, వితిన్ 15 minutes మీరు చేసుకుని అక్కడ ఉంటుంది. కాబట్టి మీరు దానికి 100-150 రూపాయలలో వచ్చేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి అవన్నీ మీ దగ్గర పెట్టుకోండి. ఒకవేళ కనుక ఎప్పుడైనా సింటమ్స్ ఉండి ఆయనకు ర్యాపిడ్ టెస్ట్ చేస్తే నెగిటివ్ కనుక వస్తే తప్పకుండా ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాల్సిందే. ఆ ఆర్టీపీసీఆర్ టెస్ట్ ఇవాళ 500 రూపాయలకు 600 రూపాయలకు చేసే ఆస్కారం. నిన్న సంతకం పెట్టాం. 850 రూపాయలకు ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయాలని చెప్పి నేను ఆల్రెడీ నిన్న సంతకం పెట్టినాం. అది కూడా తగ్గింది. ఇంకా 10 days 15 days తగ్గేటువంటి ఆస్కారం తగ్గుతుంది ప్రైవేట్ వాళ్ళు. కానీ గవర్నమెంట్లో ఇవాళ మీకు తెలుసో తెలియదో నిమ్స్ హాస్పిటల్ ఒక దగ్గరనే ఇవాళ ఒక రోజుకి 4,000 టెస్టులు చేసే కెపాసిటీ మిషన్ కొనుక్కొచ్చింది. ఈ దేశంలో అన్ని రాష్ట్రాల కంటే కూడా ముందుగా కోవిడ్ అంటే ఒక మిషన్ని ఎవ్రీడే 4,000 టెస్ట్ చేయగలిగి 2 ఆర్డర్లు పెట్టుకొని, ఒకటి ఫస్ట్ వస్తే బెంగాల్ పంపించింది కేంద్రం, అక్కడ అసలే మంచి లేదని చెప్పి సెకండ్ వస్తే ఇప్పుడు నిమ్స్ హాస్పిటల్ పెట్టాం. నాకు తెలిసి అలా వేల సంఖ్యలో టెస్ట్ చేసేటువంటి సత్తా, ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేసే సత్తా మన ప్రభుత్వానికి ఉందని చెప్పి నేను మనం చేస్తామను. కాబట్టి ఇక్కడ దీన్ని ఇంకా మనం భయం పెంచే సందర్భం కాదు. అందరం కూడా కలెక్టివ్గా ఇవాళ రాజకీయ పరమైన సంకుచితం దాంట్లో ఆలోచించకుండా వీళ్ళు ఎంతమంది సమిధులైందో, ఎంతమంది ఇబ్బంది పడరో దాన్ని మళ్ళీ చెప్తే కళ్ళకు నీళ్ళు వస్తాయి. కాబట్టి ఇవాళ ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్ యొక్క వేదన గోస ఇంత అంత కాదు. అనేక రకాల హోటల్లో పనిచేసే వాళ్ళు కావచ్చు, ఇవాళ మ్యారేజెస్లో వాళ్ళు ఈవెంట్ మేనేజర్ కింద పనిచేసే వాళ్ళు కావచ్చు. ఎంతోమంది లక్షల మంది ఇప్పటికే దుఃఖాన్ని అనుభవించిండు, బాధను అనుభవించిండు. కనిపించిన అమ్మ నాన్నకు అన్నం పెట్టిన పరిస్థితి వచ్చింది, కన్న బిడ్డలు కూడా చక్కగా పనిచేసే పరిస్థితి ఉంది. కాబట్టి ఇంకా ఈ వేదన దీన్ని దూరం చేయడానికి అందరూ కూడా కలిసికట్టుగా ప్రయత్నం చేయాలి. ఇదో ప్రసాదరావు గారు అదేవిధంగా సైకలాజికల్ ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి మనం చెప్పుకోవాలి. దీనివల్ల ఉత్పన్నమైన సమస్యలు మామూలు కాదు. బిగినలో అనుకున్నారు లేక కుటుంబం అంతా కలిసికట్టుగా ఉంటుందని చెప్పి అనుకున్నారు. కానీ కలిసికట్టుగా ఎన్నో ఉండగలుగుతారు వాళ్ళు, ఎన్నో వాళ్ళు మాట్లాడుకోగలుగుతారు. దాని తర్వాత వచ్చిన సోషల్ బాధలు ఎన్నో అనేకం ఉన్నాయి. మరి పంచాయతీ రూపాయలు వచ్చినాయి. పిల్లలు కూడా ఇవాళ మనం ఇచ్చిన సెల్ ఫోన్లు వాళ్ళకు పాఠాలు నేర్చుకోవడానికి కావచ్చు కాక ఇప్పటికే అనేక ఇళ్లలో అనేక మంది పిల్లలు తల్లిదండ్రులకు కంట్రోల్ లేకుండా సెల్ ఫోన్లలో ఏం చూస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఎట్లా చెడిపోతుందో మనం చెప్పాల్సి వస్తుంది. ఇవాళ వాళ్ళకు అదొక పాఠాల కోసం ఇచ్చినట్టుగా మనం భావిస్తున్నాం. చెడిపోయేటువంటి ఆయుధాలు కూడా అవే అయితేమో బాధపడతాము. ఇప్పటికే అనేక రకాల టెక్నాలజీ ఎంత ఎదిగిందో, ఎంత సంతోషపడ్డామో
అంత దుఃఖపడుతుంది ఇవాళ మనం. టీవీలు పెడితేనే పిల్లలు మన పిల్లలకి, ఇవాళ సెల్ ఫోన్ కొని జక్కుతూ ఉన్న పిల్లలకి మనం, ఇలా సైకిల్ పట్టుకొని జక్కుతూ ఉన్న పిల్లలకి మనం. ఎందుకు? డబ్బులు లేదు కాదు, బయటికి పోతే యాక్సిడెంట్ చచ్చిపోతాం బాధ ఒకటి, వీడు సెల్ ఫోన్లో ఇంకేం చూస్తున్నది బాధ, టీవీలలో ఆ నేరాలు కూడా లాంటి చూసి ఇక్కడ చేరిపోతున్న బాధ. ఇద్దరు పిల్లలు ఉంటే కంట్రోల్ చేయని పరిస్థితున్నది. నాకు తెలిసి ఏ పేరెంట్ కూడా మా పిల్లలు ఇళ్లలో ఉండాలని భావించని నాకు తెలుసు. ఎందుకంటే ఆ ఇళ్లలో ఉన్న వాళ్ళ వచ్చే రుగ్మతలు ఏందో, ఎన్ని బాధలు పడుతుందో నాకు తెలుసు. అసలు ఒక్కొక్కసారి ఒక సండేనే పంపించకపోయే తల్లి, అరే వీడు స్కూల్ లేక ఇబ్బంది పెడుతుందని చెప్పి 9 గంటలకు మన స్కూల్కి పంపిస్తే మళ్ళీ 5 గంటల వరకు 6 గంటల వరకు స్కూల్కి పోయొచ్చి ఆ తదుపరి గంట 2 గంటల పిల్లలతో గడిపే వ్యవస్థ తప్ప పొద్దుల్లో గడిపే సిస్టమ్ లేకుండా వాస్తవం. అయినా వాళ్ళు డెఫినెట్గా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరంగా ఆ ముఖ్యమంత్రి గారు ఇప్పటికే అనేక సందర్భాల్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ తోటి మాట్లాడి నిష్ఠాంతో మాట్లాడుకొని ఏ రాష్ట్రాలను ఏది ఫాలో అవుతూ ఉన్నాయి, ఏం చేస్తూ ఉన్నాయో చూసుకొని దాన్ని బట్టి మనం ముందుకు పోదామని చెప్పిండు. తప్పకుండా అవసరమైతే కొంచెం ప్రొయాక్టివ్గా పాజిటివ్గా ధైర్యంగా ఉండే రాష్ట్రం తెలంగాణ కాబట్టి తప్పకుండా ఈ విషయంలో కూడా మీకు కొంత మా ముఖ్యమంత్రి గారు నివేదించే ప్రయత్నం చేస్తానని చెప్పి మనం చేస్తూ పిల్లల్ని గొప్పగా తీర్చిదిద్దడంలో మీరు ఏ ప్రయత్నం చేస్తారో అది మరింత గొప్పగా కొనసాగించాలని ఈ 8 నెలల తర్వాత వచ్చేటువంటి